మేడే దినోత్సవం కార్మికుల పోరాటాలకు త్యాగాలకు ప్రతీకగా మాజీ ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జెండాను వైసీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు అత్తట అమృతరాజు, వేమూరి కిషోర్, అమర్తలూరు ఆనంద్, చుండు సాంబశివరావు పాల్గొన్నారు. పార్టీ నాయకులు దేశం శ్రీనివాసరావు, మద్దాలి శేషాచలం, షేక్ దుబాయ్ బాబు, కేవీ సుబ్బయ్య, చింకా సురేష్ యాదవ్, కటారి హరీష్, మైలా విజయనాయుడు, నాలది ప్రభాకర్, అక్కిదాసి కిరణ్ కుమార్, షేక్ హదీర్, షేక్ రఫీ, గ్యాస్ సుభాని, పొట్టూరు అశోక్, కేవ్ నాగమల్లేశ్వర, సొంటి సాయి, షేక్ అజ్మల్, షేక్ ఆజాద్, షేక్ బాషా, దేవరకొండ శంకర్, మహిళా నాయకులు కొంగర రాగమంజరి, సిద్ధావతిని శాంతి తదితరులు ఉన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ, కర్షకులకి, కార్మికులకి అందరికీ మేడే శుభాకాంక్షలు. అలాగే మేడే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలను జరుపుకోవటం ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. మేడే ఉత్సవాల్లో నేను భాగస్వామిని అయినందుకు ఇంకా సంతోషపడతాను. అలాగే ప్రధానంగా ఈరోజు అసలు మేడే ఉత్సవాలు ఎందుకు? కార్మికుల పోరాటం ఎవరి మీద? పెట్టుబడిదారీ వ్యవస్థ. అక్కడి నుంచే పుట్టింది పెట్టుబడిదారీ వ్యవస్థ. ఎవరైతే యాంత్రీకరణ చేసినాక పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం పోరాటమే, ఆ పోరాట త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న మినిమం వేజ్ శాలరీ కానీ, పని గంటలు కానీ, పని విధానాలు కానీ, వీటన్నిటి అక్కడి నుంచే వచ్చినాయి. అయితే నేను డెఫినెట్గా చెప్పగలను, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడు, ఈ రాష్ట్రంలో ఏ కమ్యూనిస్టు పార్టీ, ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సంఘాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదవారందరికీ న్యాయం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్థ డ్యామేజ్ చేస్తాం. డెఫినెట్గా గ్లోబలైజేషన్ అయినాక ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పారిశ్రామిక వాడ నిర్మించాల్సిందే. పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే దేశాలు ప్రగతి పథంలో ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ పారిశ్రామిక వాడలో పనిచేసే కార్మికుడి యొక్క సంక్షేమాన్ని, కార్మికుడి యొక్క జీవితాన్ని, కార్మికుడి యొక్క మంచి చెడులను చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది, పారిశ్రామికవేత్తలది. నిజంగా ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే నా అభిప్రాయం, ఈరోజు ఎందుకో ప్రజల్లో పోరాడే శక్తి తగ్గింది అనేది నా భావన. బాగా తగ్గింది అనేది నా భావన. చాలా సందర్భాల్లో 10 పైసలు పెట్రోల్ రేటు పెంచితేనే ప్రభుత్వాలని నిలదీసే విధంగా కార్మిక సంస్థలు కానీ, అలాగే ప్రజలు కానీ తిరగబడ్డ సందర్భాలు ఈ ప్రపంచంలో ఎన్నో చూసాం మనం. మేడే సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ట్రేడ్ యూనియన్ కూడా నేను అదే కోరుకుంటా ఉన్నాను. ప్రజల పక్షాన ప్రతి విషయంలో పోరాటం, ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయటం, ప్రజల పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేపించే విధానం. ఇదే ఈ మేడే సందర్భంగా మీ అందరూ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలవాలని, ప్రజలకు న్యాయం చేసే విధంగా మనందరం నడవాలని కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ, నియోజకవర్గ శ్రామికులందరికీ ఈరోజు మనం 141వ మేడే ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన పార్టీ ఆఫీస్ నందు మన ప్రీతం నాయకులు లోకల్ శివన్న గారి ఆధ్వర్యంలో
ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవటం ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకు, ముఖ్య కార్యకర్తలకు, మరి కార్మికులకు, సోదరిమణులకు అందరికీ కూడా ఈ 141వ మే డే విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు జరుగుతున్న గత ప్రభుత్వాల్లో కార్మికుల్ని ఎలా చూసుకున్నది, ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఎలా చూసుకున్నది అన్నది అందరికీ తెలుసు. మనగా జగనన్న గవర్నమెంట్లో ఇస్త్రీ చేసే వాళ్ళకి, టైలర్లకి, కిరాణా షాప్ వాళ్ళకి, అలాగే ఎన్నో చేనేత కార్మికులకు, అందరికీ, రైతులకు అందరికీ రైతు భరోసా అని అందరికీ ఆడవాళ్ళకి, మహిళలకి కావాల్సినవన్నీ వాళ్ళ వృత్తిపరమైన విధానంలో వాళ్ళకి తోడుగా నీడగా నిలబడిన జగనన్న ప్రభుత్వం చూసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కార్మికుల్ని ఎలా అనగదొక్కుతున్నారో, వాళ్ళకి ఇవ్వాల్సింది కనీసం సంవత్సరానికి చేయూత కూడా ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. జెండాని శివన్న చేతుల మీద ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ పార్టీ శివన్న కూడా నన్ను నమ్మి తెనాలి టౌన్ అధ్యక్షుడిగా ట్రేడ్ యూనియన్ ఇచ్చినందుకు కార్మికుల తరఫున నిలబడి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి పార్టీ దగ్గరుండి ఆ సమస్యలను తీర్చే విధంగా పార్టీకి, అలాగే కార్మికులకి అందరికీ ఎక్కడెక్కడైతే ఎన్ని వర్గాల కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్క కార్మికులకి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని మాకు వినతి. అందులో ముఖ్యంగా కార్డియాక్ పాయింట్, గుండె జబ్బులకు సంబంధించిన పాయింట్ ఒకటి తెనాల్లో పెడితే బాగుంటుందన్న ఆలోచన. ఇది నా అందరి సమస్య కాదు, నాలాంటి చేతి వృత్తులు అన్ని రకాల వర్గాల వారి సమస్య. దయతో మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని